షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా తన సన్నిధి కాంతి మీద ఉదయింపజేసి ఆయన మిమ్మల్ని స్వస్థపరచునుగాక, ఆయన మిమ్మల్ని బలపరచునుగాక, తన శాంతి సమాధానాన్ని ఆయన మీకు అనుగ్రహించి ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. ప్రియులారా, అనుదిన కృపా వాక్యం చేత ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపా వాక్య భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనంలో ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. అవును ప్రియులారా, ఆయన తన పరిశుద్ధుల ప్రార్థనలు, ఆయన యొక్క రక్తంతో కడగబడి నీతి నెరవేర్చిన వారి యొక్క ప్రార్థనలు ఆయన అంగీకరించి వారిని స్వస్థపరుస్తాడు. ఆ పరమ తండ్రే గాయపరచువాడు, ఆయనే స్వస్థపరిచేవాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. కాబట్టి అయ్యో నాకు అనారోగ్యత కలిగింది, బలహీనత కలిగింది, అయ్యో నాకు అస్వస్థ ఉంది అని మనం బాధపడకూడదు సుమా. ఆయన సెలవిస్తున్న మాట, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థిస్తుంటుండగా ఆయన నిన్ను స్వస్థపరుస్తూ వస్తుంటుంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనకు స్వస్థత ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఈ లోకంలో వైద్యులు, ఈ మందులు, ఇవన్నీ వాళ్ళు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు, ఆ మందుల వల్ల స్వస్థత కలగదు సుమా. ఆయన చేతుల్లో స్వస్థత ఉంది. ఆయన ఆదేశిస్తే, ఆయన వాక్కును పంపితే, ఆయన తన దూత అయిన రపాయిలను పంపితే, ఆయన ముట్టితే స్వస్థపరచబడతారు. కాబట్టి ఆయనే వారిని స్వస్థపరచును. ఆయన యెహోవా రఫాగా ఉండే ఆయన మనల్ని స్వస్థపరిచినాదుడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి కన్నీళ్లతో ప్రార్థిస్తామో, అయ్యా నాకు అనారోగ్యత కలిగింది, అస్వస్థ వచ్చిందని ప్రార్థించినప్పుడు, ఎందుకంటే హిజ్కియా ప్రార్థన ఆలకించి పరమ తండ్రి ఆయన స్వస్థపరిచి ఇక 15 సంవత్సరాల ఆయుష్కాలము పొడిగిస్తూ వచ్చాడు. ఆయన చేతులు స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉండినాదుడు. ప్రియులారా, ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా మన శరీరంలో అనారోగ్యత వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరచు, నన్ను బలపరచు, నా దోషం నుండి క్షమించు, నా విధేయత క్షమించు, నా అనారోగ్యతను తీసివేయమని మనం ప్రార్థించి ఆయన సన్నిధిలో గోజాడి కన్నీళ్లు కార్చి ఆయన చేత స్వస్థపరచబడి అప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. కానీ ముందుగా పరమ వైద్యుని సంప్రదించకుండా, మనల్ని స్వస్థపరిచిన ఆదుని యెహోవాను సంప్రదించకుండా ఈ లోకంలో వైద్యుల తట్టు ఎన్నిసార్లు తిరిగినా స్వస్థత కలగదు. వాళ్ళు ఇచ్చే మందులలో స్వస్థత లేదు, ఆ యొక్క కాస్ట్లీ ట్రీట్మెంట్లో స్వస్థత లేదు. కేవలము ఆయన పాదముల చేత కన్నీళ్లతో ప్రార్థిస్తే స్వస్థపరుస్తాడు ఆయన. కాబట్టి వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ప్రార్థనలను మోకరిల్లితే, ప్రార్థనలను నలిగితే ఆ పరమతండ్రి శరీరంలో ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థనిస్తాడు. ఆయన సెలవిస్తున్నాడు, సత్యమును సమాధానం సమృద్ధిగా బలిపించదు, నేను వారికి ఆరోగ్యమును స్వస్థను మరలా రప్పించుచున్నానని ఇర్మీయా 33:6 కూడా సెలవిస్తుంటాడు. ఆరోగ్యం ఇస్తాడు, మరలా స్వస్థనిస్తాడు. అట్టి స్వస్థ పొందుకొని మనం స్వస్థపరచబడి ఆయన నామమున మహిమకరము మన జీవితాలు జీవించదుము గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి, మహిమోన్నతుడ, మీరు మనం స్వస్థపరిచిన ఆదురవని, పరమ వైద్యుడు నీవేనని, ఆదుకునే నాదుడు నీవేనని మీరు మాకు అయ్యా మీ వాక్యం ద్వారా ఆదరణను, ధైర్యం ఇస్తూ వచ్చినారు నాయన. నీకు స్తోత్రము తండ్రి. విన్న వాక్యం మా హృదయాల్లో నూరంతరం ఫలభరితం చేయమని, తద్వారా మేము ప్రార్థించి మీ చేత స్వస్థపరచబడుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యేసు కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని స్వస్థపరిచి నడిపించును గాక. ఆమేన్.